నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కరోనా నివారణకు వినుకొండ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 10 లక్షల విరాళం అందజేత ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. దేశ ప్రధాని పిలుపు మేరకు ఒక తాటిపైకి వచ్చిన దేశ ప్రజలు స్వచ్ఛందంగా దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రముఖులు, ప్రజలు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో రోడ్డుపైనే దర్శనమిచ్చిన బియ్యం బస్తాలు, గ్రామస్తులపై దాడి చేసి రోడ్డుపై వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కరోనా వైరస్ నివారణకు తమ వంతు సహాయంగా వినుకొండ నియోజకవర్గ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సహాయం అందించడం అభినందనీయమని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పురపాలక సంఘ సమావేశం నందు బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో 10 లక్షల రూపాయలను మున్సిపాలిటీకి విరాళంగా అందించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దాతలు ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు. వినుకొండ నియోజకవర్గాన్ని కరోనా రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, రూరల్ సిఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరినీ మన వాళ్ళు కలిస్తే వాలంటీర్స్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటంటే బీపీలని, షుగర్లని ఇలా అన్ని చూస్తే ఒక 1600 మంది అలాంటి వాళ్ళు తిరిగారు. అందులో ఈ జలుబు, దగ్గు ఇలాంటి అన్ని మళ్ళా చూస్తే ఒక 15 మందికి అలా ఉంది. వాళ్ళ రక్త పరీక్షలు అవన్నీ కూడా చేయించడానికి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే అవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో మనం అన్ని టెస్టులు అయిపోతే కానీ మనం సేఫ్గా ఉన్నామని చెప్పుకోవడానికి మనం ధైర్యంగా చెప్పగలం. కొందరు ఏం చెప్తారంటే ఏ టెస్ట్ చేశారని మీరు వినుకొండలో మేమంతా సేఫ్గా ఉన్నామని చెప్తున్నారని మనకి క్వశ్చన్ చేస్తున్నారు. అందుకని వాస్తవం వాళ్ళు అడిగింది. ఆ క్వశ్చన్ చేస్తున్న దాన్ని మనం పూర్తి స్థాయిలో వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే మనకు అర్థమైంది. దాన్ని ఇప్పుడు కొద్దిగా ఆ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇవన్నీ పూర్తి ఈ రోజుకి సాయంత్రానికి టెస్టింగ్లు కూడా అయిపోతాయి. అయితే మనం పల్లెటూరులో చాలా పకడ్బందీగా ఉన్నారు. అక్కడ కూడా బాగానే మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి చెప్పాం. వాళ్ళకి రైతులకు సంబంధించిన అన్నిటికీ పనిచేసుకునే దానికి వాళ్ళకి పొలాలు మరి ఆ కూరగాయలు కానివ్వండి, పండ్లు కానీ, పాలు కానీ ఇలాంటి వాటికి అజ్ఞానం ఇవ్వడం జరిగింది. రైతులకి నష్టపోతే రైతు నష్టపోవడమే కాదు, ఆ నిత్యావసర వస్తువులు మన దాకా రాకపోతే కూడా మనం కూడా ఇబ్బంది పడిపోతుంది. అందువల్ల రైతులకి పల్లెల్లో అలా చెప్పారు. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మన గ్రామాల నుంచి మా రైతులందరూ కూడా, మన రైతులతో పాటు రైతు కూలీలు కానీ అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో చాలా ఎలకగా ఉన్నారు. మన పట్టణంలో కూడా మన పని దాటిన పనిది. అందువల్ల ఇప్పుడు అందరి పూర్తి స్థాయిలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ పరిస్థితులు అడిగి అన్ని విధాల వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో తెలుసుకోమని మేము చెబుతున్నటువంటి పరిస్థితి బాగుందనుకుంటున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని కొలతలు, తూనికలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు హెచ్చరించారు. సోమవారం వినుకొండ పట్టణంలోని ఆయా దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. కరోనా విపత్తు కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వ్యాపారస్తులు విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వినుకొండలోని 4 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు
వారు తెలిపారు. ఇదే విధంగా కొనసాగిస్తే పీడీ యాక్టును అమలు చేస్తామన్నారు. దాడులలో కొలతలు, తూనికలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి అట్లా చినవెంకటరెడ్డి, మండల వైసీపీ అధ్యక్షులు అట్లా పెదవెంకటరెడ్డిల సహకారంతో అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాచిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కరోనా విపత్తులో భాగంగా పేదల సహాయార్థం అట్లా చినవెంకటరెడ్డి, పెదవెంకటరెడ్డిలు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారద్రోలాలని సూచించారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లను అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి, ఎంపీడీఓ కృష్ణకుమారి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అవగాహన కల్పించి ముఖ్యంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం క్లీన్గా ఉండాలి. గవర్నమెంట్ వారు శానిటైజేషన్ సప్లై జరిగారు. కొన్ని చేస్తున్నాం నేను కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గంట కూడా వాళ్ళు అదేవిధంగా కరోనా విపత్తులో భాగంగా కేంద్రం ఇచ్చిన సహాయాన్ని వినుకొండ పట్టణంలోని వైకాపా నాయకులు పంపిణీ చేయటాన్ని నిరోధించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందించారు. పేదలకు సహాయార్థంగా కేంద్రం ఇచ్చిన నిధులను వినుకొండ పట్టణంలో గ్రామ వాలంటీర్లతో కలిసి వైకాపా నాయకులు రాజకీయ నిధిగా పంపిణీ చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్న వాలంటీర్లను వెంటనే విధుల నుండి తొలగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నియమాలను పాటిస్తూ సహకరించాలని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఎస్ఐ ఎస్కే నఫీజ్ బాషా కోరారు. పుట్టవారిపాలెం చెక్పోస్ట్ వద్ద ఆయన వాహనాలను తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయల వాహనాలను తప్ప ఏ మిగిలిన వాహనాలకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ను పాటించాలని సూచించారు. ప్రజల సహకారం తప్పనిసరి అని వివరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ ప్రభావం వలన గత నెల 22 తారీఖు నుంచి మనం లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకొంత పారా పోలీస్ అని చెప్పేసి మనం ప్రకాశం జిల్లా ఎస్పీ గారు పారా పోలీసు అనే వ్యవస్థను తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ కొరత వలన ఈ పారా పోలీసు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి మనం వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొడటానికి మేము పగళ్ళనక రాత్రి అనక టయానికి తిండి తినక నిద్రపోయి పోక అంతా కష్టపడి మేమంతా మీకోసం కష్టపడి ఈ వైరస్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన దేశం పారదోయాలని చెప్పేసి ఉద్దేశంతో కష్టపడతా ఉన్నాము. ఈ లాక్డౌన్ రూల్స్ని ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా లాక్డౌన్ రూల్స్ని పాటిస్తే కానీ ఈ కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టలేము. దీని మీద మనం విజయం సాధించాలి అని అంటే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పే సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఈ అత్యవసర సర్వీసులు ఏదైతే ఉన్నాయో పాలు కానీ, కూరగాయలు కానీ, మన వ్యవసాయానికి సంబంధించింది కదా ఏదైనా కానీ అత్యవసర సర్వీసుల్ని మేము ఎక్కడా ఆపట్లేదు. ఏ వెహికల్ గూడ్స్ వెహికల్స్ని ఎక్కడా ఆపట్లేదు. ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే ఆపుతున్నాము. ఏదైనా మీకు అత్యవసరం అయితే తప్పితే మీరు బయటికి రామాకండి. ఏదో అత్యవసరం అని చెప్పి ఏదో ఒక పెట్టి మీరు బయటకు వచ్చినా మేము ఇవన్నీ తనిఖీ చేసి మాత్రమే మిమ్మల్ని ఎలో చేస్తాము. లేదంటే అనవసరంగా కేసులు నమోదు చేయాల్సి వస్తుంది.
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతా ఒక తాటిపైకి వచ్చింది. ఆయన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల వరకు దేశమంతా విద్యుత్ దీపాలను ఆర్పివేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలన్న సూచన మేరకు ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో ప్రముఖులు వారి ఇళ్లలో స్వచ్ఛందంగా దీపాలు వెలిగించారు. పోలీస్ స్టేషన్లలో పోలీసులు దీపాలను వెలిగించారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని ఢిల్లీ ఇస్తిమాకు వెళ్లి వచ్చిన ముస్లింపై వివక్ష నేపథ్యంలో పాలకులు, అధికారులు స్పందించారు. ఢిల్లీ జమాయత్కు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావటం జరిగిందని, వివక్ష ఎదుర్కొంటున్న సమయంలో వారు పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వివక్షకు పాల్పడితే చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. దీనిపై స్పందించిన అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కరోనా కంటే వివక్ష ఎంతో ప్రమాదకరమైందని, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, వివక్ష తగదని సూచించారు. వచ్చిన ఈ కరోనా భయం కంటే అది వస్తుందో రాదో తెలియదు, కానీ అది రాకుండానే చాలా మంది పోయేటట్టున్నారు ఇటువంటి విష ప్రచారం. సో దయచేసి అయితే మార్చుకోండి. సో ఈ ముగ్గురు కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వచ్చి అందరిలానే వాళ్ళనే ఉండొచ్చు. సో ఎవరు దీనికి ఆందోళన సో ఇప్పటి వరకు ఆ దేవుడి దయ వల్ల సంతమాగ్లూరు మండలమే కాదు, మన అద్దంకి నియోజకవర్గం నుంచి ఇంతవరకు ఒక పాజిటివ్ కేసు కూడా లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం చాలా సేఫ్గా ఉంది. సో ఒక 7-8 రోజులు ఇదే రకంగా మనం ఇంట్లోనే ఉండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంట్లోనే ఉండి అత్యవసరమైన తప్ప నేను బయటికి రావద్దు, ఇదే రకంగా మనం కొనసాగిస్తే ఈ మహమ్మారి కరోనాని మనం దరిచేయకుండా మనం కాపాడుతాం. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడవేసి పరారైన సంఘటన వినుకొండ మండలంలోని నడిగట్టు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఓ ఆటోలో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆటోలోని వారు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బియ్యం బస్తాలను రోడ్డుపై పడవేసి పరారయ్యారు. అయితే ఇది ప్రభుత్వం నుండి సరఫరా అయ్యే బియ్యంగా గ్రామస్తులు గుర్తించారు. అధికారులు మాత్రం గ్రామ పరిధిలోని అన్ని రేషన్ షాపుల్లో నిల్వలు ఖచ్చితంగా ఉన్నాయని తెలపడంతో బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారో అనే విషయం సందిగ్ధంగా నెలకొంది. గ్రామం అండి, ఎస్సీ కాలనీలోనే. అయితే మా ఎస్సీ కాలనీ ఆనుకుని ఒక డీలర్ షాపు ఒకటి ఉందండి, అది టీఎన్జీ అనే అతనిది. ఆ డీలర్ షాపు మెయిన్ రోడ్డు గుండా రాకుండా మా పల్లె గుండా రూట్ ఉందండి, దాంట్లో గుండా రావడం 8 కరెక్ట్గా తెల్లారుజామున 3:30 టైంలో ఒక వెహికల్ వచ్చింది, ఆటో వచ్చింది ఎస్సీ కాలనీ గుండా. వచ్చే టైంలో మేము పాస్ కానీ నేనే లేచాను, మా ఇల్లు ఇక్కడ పక్కనేనండి రోడ్డు ఏమిటే. లేచిన టైంకి వెహికల్ వస్తుంది, వెహికల్ ఈ టైం ఎక్కడ పోతుందని మేము కొంతమంది మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పామండి. ఫోన్ చెప్పి మన వాళ్ళు 4 కుర్రోళ్ళు వచ్చారండి. ఈ లోపల రైతులు కూడా కొంతమంది పొలాలకు పోయి నీళ్ళు వేసుకొని వచ్చి కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ లోపల వెహికల్ ఇటు నుంచి వచ్చింది, ఆపేసామండి. ఆపేసిన తర్వాత ఎవరు ఇదేం చూస్తే గోళ్ళ అంజనే అబ్బాయి ఆటో డ్రైవర్ అతనే ఉన్నాడు. దాంతోపాటు అందులో ఒక సాల్మన్ అని మా ఎస్సీ కాలనీ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఏందబ్బాయి ఎక్కడికి బియ్యం అంటే, ఈ వేరే వాళ్ళు తీసుకుపోతారు, వేరే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, ఇవి మనకు బియ్యం ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి జనాలకి ఇమ్మని చెప్తే మీరు బియ్యం ఎక్కడ తరలిస్తున్నాం మేము అడ్డగిచ్చినప్పుడు అబ్బాయి ఆపకుండా వెళ్ళిపోయినప్పుడు మా దగ్గర మోటార్ సైకిల్ మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చాను ఎస్సీ కాలంలో. వాళ్ళ దగ్గర 2 వెహికల్ ఉండి అడ్డం పెట్టారు. ఈ రైతుల దగ్గర కూడా 2 బండ్లు ఉన్నాయి, అడ్డం పెట్టారు. ఈ లోపల అబ్బాయి ఏం చేసినా సరుకు దించినాడు బండి పక్కన పెడుతున్నాడు, ఎమ్మటి బండి తీసుకుని వెళ్ళిపోయాడండి. ఈ లోపల మేము ఎంఆర్ఓ గారికి పిఎస్కి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాండి. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ తీసుకునే బస్తాలు కూడా సీలు ఉన్నాయి బస్తాలు అనేవి. లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు పడుతుండటంతో దాతలు తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వినుకొండ పట్టణంలోని 11వ వార్డులో వైసీపీ నాయకులు కిష్టం కొండలు ఆధ్వర్యంలో సుమారు 500 కుటుంబాలకు డాక్టర్ దస్తగిరి, న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్కే భాష, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమండి లాక్డౌన్ పట్టిన సందర్భంగా బయటకు వస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి బయటికి రాకుండా ఉండటం కోసం మీకు మన కొండలు గారు
అందరికీ కూరగాయల పంపకం చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ గమనించండి. ఈ విధంగా మనం ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉన్నాము. మరి వేరే దేశాలతో పోల్చుకుంటే మనం కొంచెం పర్వాలేదు. అయినా కూడా ఒక 4-5 రోజుల నుంచి కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మరి బయటికి వస్తే మనకున్న హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ కానివ్వండి, ఐసీయూ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకునే కెపాసిటీ మన భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ లేవు. ఇవన్నీ గమనించుకొని మీరు బయటికి రాకుండా ఐసోలేషన్ పాటించి, సామాజిక దూరం పాటించి, ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మీరు మాస్కులు ధరించి జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే మనం ఈ కరోనా బారి నుండి బయటపడవచ్చు. మరి ఒకసారి మనం చూస్తామంటే అమెరికా ఈ రోజున 3 లక్షల కేసులు దాటిపోయింది. మరి 1 లక్ష కేసుల వరకు వాళ్ళకు జనాలు చనిపోతారని ఊహించుకొని శవపేటకు తయారు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇటలీలో కూడా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మరణాలు 15,000 దాటిపోయినాయి. మన ప్రభుత్వం కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని లాక్డౌన్ ప్రకటించడం వల్ల మనం కొంచెం ఈ విధంగా తక్కువ సంఖ్యలో కేవలం 3,500-4,000 మధ్యలో మనకు ఈ కరోనా వ్యాధి వల్ల వచ్చిన మనుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మన గవర్నమెంట్ చాలా జాగ్రత్త చర్య తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు. కానీ వచ్చిన తర్వాత అది 100కి 2-3 కేసులు మాత్రం చనిపోవడం గ్యారంటీ, అంత తీవ్రత ఉంటుంది. కాబట్టి రాకుండా చేసుకుంటే మంచిది. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున 11 వార్డులు మన కృష్ణ కొండల గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లానే మన మల్లికార్జున రెడ్డి గారు, మిగతా వెంకటరావు, ఇంకా చాలామంది పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మార్కెట్లోకి వెళ్తే చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇంటింటికి కూడా ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఎవరు కూడా జనాలు గుంపులుగా ఉండకూడదు. భౌతిక దూరాన్ని పాటించాలి ఖచ్చితంగా. మాస్కులు ఉన్నా ఒకవేళ అందుబాటులో లేకపోయినా దూరం మాత్రం ఖచ్చితంగా పాటించండి. 3 నుంచి దాదాపుగా 5-6 అడుగుల దూరం దాకా ఉంటే ఈ వ్యాధి నుంచి మనం అరికట్టబడతాం. చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ వ్యాధి ఇంకా భారతదేశంలో ప్రబలేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు అయితే చాలా దయనీయమైన పరిస్థితి. ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కళ్ళ ముందు చనిపోతున్నా ఏం చేయలేనటువంటి దైన్య స్థితి. శవాలు కుట్రలు పేరుకుంటా ఉన్నాయి. వినుకొండ పట్టణంలోని 10వ వార్డు నందు వంగూరి నాగరాజు ఆధ్వర్యంలో పేద ప్రజలకు పట్టణ ఎస్ఐ రాజ్యలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. నాగరాజు సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో నాగరాజు మిత్ర బృందం పాల్గొన్నారు. వినుకొండ పుర ప్రజలకి తెలియజేయడంగా కోవిడ్-19 వైరస్ నిర్మూలనలో భాగంగా ఈ వంగూరి లక్ష్మయ్య గారి పిల్లలు మరియు ఆ యొక్క యూత్ అందరికీ కలిసి 10వ వార్డులో స్థానిక పుర ప్రజలకి ఎవరైతే కొంత ఇబ్బంది కలుగుతున్న వారందరికీ కూడా కూరగాయలు, నిత్యావసర సరుకులని సొంత డబ్బులతో పంపిణీ చేయడానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు వారి యూత్ అందరికీ తెలియజేయడం, మీరు ఈ స్వచ్ఛంద కార్యక్రమం పాల్గొంటా సామాజిక దూరాన్ని పాటిస్తూ పుర ప్రజలకి దీంతో పాటు అవగాహన కల్పించాలి. కోవిడ్-19లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి నామ్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి, హ్యాండ్ వాష్ ఎన్నిసార్లు చేయాలి, అదే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వచ్చినప్పుడు ఎవరితో డిస్కస్ చేయాలి, ఇదందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పరిశీలించి గమనించి తదుపరి సమాచారాన్ని వార్డు సెక్రటరీస్ కానీ వార్డు వాలంటీర్స్ దృష్టికి తీసుకెళ్తే ఆ చిన్న సమస్యలు ఉన్నప్పుడే మనం పరిష్కరించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ 10వ వార్డులో ఒంగూరి లక్ష్మయ్య గారి కుమారుడు వారి ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ వార్డు మొత్తం కూడా కూరగాయలు పంచడానికి ఏర్పరచుకున్న సంకల్పాన్ని బట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే వీరు స్వచ్ఛందంగా అండి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కష్టార్జితంలో తీసి ఈ వార్డులో 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లు కూడా పంచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళకి చెప్తుంది ఏంటంటే సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాం. వీళ్ళే కాదు, ఇక్కడ పంచుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పర్పస్ ఏంటంటే మనకు కరోనా రాకూడదు అన్న ఆశ. మనకు కరోనా రాకూడదు అంటే మనం పంచుతున్నాము కాబట్టి మనము కూడా సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి రాదు, మనం వాళ్ళకు పంచుతున్నప్పుడు వాళ్ళకి రాదు. అలాగే ఈ కూరగాయలు పంచేటప్పుడు కూడా ఎక్కువగా హ్యాండ్స్కి గ్లౌజెస్ యూస్ చేస్తే అందరికీ కూడా శ్రేయస్కరమని మేము భావిస్తున్నాము. ఇప్పటివరకు అయితే వినుకొండ గ్రామ ప్రజలు పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, మున్సిపాలిటీ వారికి అందరికీ సహకరిస్తున్నారు. ఈ విధంగానే ఇంకొక 14 రోజులు చాలా క్రిటికల్ టైం అండి, చాలా ఇంపార్టెంట్ డేస్ ఇవి. ఈ డేస్లో కానీ అందరూ కూడా ఇళ్లల్లో ఉండి బయటకు రాకుండా స్వచ్ఛందంగా మన ద్వారా కరోనా ఎవరికి రాకూడదు అంటే మనం ఇళ్లల్లోనే ఉండాలి. ఆ కరోనాని నెట్టివేయాలని ప్రతి ఒక్కరు తమంతటికి తాము అనుకొని ఇళ్లల్లో ఉండినట్లయితే మనకి కరోనా రాదని మేము భావిస్తున్నాము. ఇంకా
ఈ స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా చాలామంది బయటకు రాకుండా కూరగాయలు పంచుతున్నారు, రైస్ పంచుతున్నారు, మరీ పేదలకైతే భోజనాలు కూడా పెడుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాకు సహకరించి ఈ కరోనాని పారద్రోలుతారని, ప్రత్యేకించి ఈరోజు వీళ్ళు పంచుతున్నందుకు వీరందరికీ మా పోలీసు వారి తరపున, రెవెన్యూ తరపున, మున్సిపాలిటీ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వినికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు, ఆయన తండ్రి ముప్పాళ్ల చెన్నయ్య జ్ఞాపకార్థం లాక్డౌన్ నేపథ్యంలో జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది ఎన్ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. గతంలో కూడా హైకోర్టు బాయ్కాట్ చేసేటప్పుడు గుమస్తాలకి, అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ కూడా ఇట్లానే సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గుమస్తాలు కానీ, అదేవిధంగా న్యాయవాదులు కానీ కోర్టులు లేక అందరూ కూడా లాక్డౌన్ కార్యక్రమంలో ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ నాన్నగారి పేరు మీద గతంలో చేస్తున్నటువంటి విధంగానే సేవా కార్యక్రమాలను చేస్తూ ఇవాళ గుమస్తాలకి ఆయన ఈ సహాయం అందించినందుకు మా బార్ అసోసియేషన్ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ అట్లానే అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను మన్ననలు పొందాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మా వినికొండ పట్టణంలోని 1వ వార్డులోని వెన్నపూస కాలనీ, ధర్మపురి కాలనీలో పేదలకు వైకాపా నాయకులు ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి యారం రామిరెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్వర్ రెడ్డి, ధర్మానాయక్, బాలాజీ, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ధర్మపురి కాలనీలో రామిరెడ్డి గారు కూరగాయల పంపకం ప్రతి ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారికి నా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన సీనియర్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ గారికి, మన మైనార్టీ పట్టణ అధ్యక్షులు భాషా గారికి, మన రామిరెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, భామనాయక్ గారికి, ధర్మనాయక్ గారికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియపరుస్తూ నేను ఒకటే విన్నవిస్తున్నాను. మనము ఏదైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు తూచాగా పాటించండి. అవన్నీ మనకి ఏదైతే చెప్పారో సామాజిక దూరము అయితే కానివ్వండి, మాస్కులు ధరించడం అయితే కానివ్వండి, ప్రతి 2 గంటలకు ఒకసారి శుభ్రంగా చేతులు కడుక్కోవడం అయితే కానివ్వండి, ఇంటి నుండి బయటికి రాకుండా ఈ జాగ్రత్తని పాటిస్తే మనం ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుండి బయట పడతామని మీరు గమనించాలి. మరి ఇప్పటిదాకా మన చర్యలు తీసుకోకపోతే ప్రపంచంలో ఏ విధంగా ఇటలీ లాంటి, అమెరికా లాంటి దేశాలు అంత పెద్ద వయసులోనూ కూడా వాళ్ళందరూ కూడా మేము డాక్టర్లము కూడా ప్రాణాలు సైతం వదిలివేసేసి ఇంటిలో దూరం బయటకు రాకుండా ఉండాల్సిన వాళ్ళ మేము కూడా ప్రాణాలు మీకోసం మేము బయటకు వచ్చి ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంఆర్ఓగా కానివ్వండి, కమిషనర్గా కానివ్వండి, వీళ్ళందరినీ కూడా బయటకు వచ్చామంటే కేవలం మీకోసమని ఒకసారి మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గమనించుకొని ఈ విధంగా అన్ని పాటించి ఇంకా ఈ లాక్డౌన్ పీరియడ్కు జాగ్రత్తగా ఉంటే మనము అనేక తక్కువ కేసులు సవిచూస్తాము. ఆ తక్కువ కేసులు స్క్రీన్ అవుట్ చేసేసి బయటకు సపరేట్ చేస్తున్నాము. వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళని బయటపడేస్తాము. మిగతా కేసులు హాయిగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి లాక్డౌన్ ఎత్తేసే సదుపాయం కలిగే అవకాశం ఉంది. ఇదంతా గమనించుకొని మీరు జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్డౌన్ విధించబడిన పట్టణంలో పేదవారు బయటకు వచ్చి సరుకులు, కూరగాయలు తీసుకునే పరిస్థితి లేనందువల్ల ఈ కార్యక్రమానికి మేము ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి అవి చేసిన డాక్టర్ గారికి, లాయర్ గారికి, భాషా గారికి, మిగతా మా మిత్రులు, మా సోదరులు అందరూ నాతో పాటు కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారందరికీ ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీ నందు కరోనా నివారణ హోమియో మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమలారాం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 4వ వార్డులోని శ్రీనివాస నగర్ నందు సూర్యోదయ సేవా సమితి ఆధ్వర్యంలో ముట్లూరి భాస్కర్, ప్రేమ్ కుమార్, సాయిరెడ్డి, సుజాతారెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దస్తగిరి, న్యాయవాది ఎంఎన్ ప్రసాదులు పాల్గొన్నారు. సాయిరెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు మనకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి మనకు తెలుసు ప్రస్తుతం మనకున్న పెద్ద సమస్య కరోనా వైరస్ ఇన్ఫెక్షన్. అది మన చైనా దేశంలో మొదలయ్యి
ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించి ప్రపంచ దేశాలని అన్నిటికీ కూడా ఎప్పుడు దాదాపు 100 సంవత్సరాల్లో ఇన్ఫెక్షన్ ప్రజలందరి ప్రపంచంలో జనాలందరూ ఎఫెక్ట్ అయిన పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేని పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ఎవరు ప్రాణంతో ఉంటారో ఎవరు ప్రాణంతో లేరో చెప్పే పరిస్థితి మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మరి మీరు ముఖ్యంగా మనం ఎప్పుడైతే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లాక్డౌన్ పిలుపునిచ్చారో వారి ముందు జాగ్రత్త చర్య మూలంగానే మనం ఈ రోజున ధైర్యంగా ఉండగలుగుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద దేశమైన అమెరికా వారి ముందు జాగ్రత్త చర్య లేకపోవటం వల్ల ఆ దేశం అతలాకుతలం అయిపోతున్నది. మరి ఒక న్యూయార్క్ అమెరికాలో 2 నిమిషాలకు ఒక మనిషి చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రోజుకు 10 నుంచి 1400 మంది చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనం ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఏదైతే మన ప్రభుత్వాలు మనకు సూచించిన సామాజిక దూరం పాటించడం కానివ్వండి, శుభ్రంగా చేతులు 2 గంటలకోసారి సబ్బుతో కడుక్కోవడం కానివ్వండి, మాస్కులు ధరించడం కానివ్వండి, ఇంట్లో నుండి బయట రావటం కానివ్వండి, ఇవన్నీ మనం ముందు జాగ్రత్త పాటించడం వల్ల మనం అటువంటి పరిస్థితి మనం ఈ రోజు మనము లేవని చెప్పి మనం అందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం ఇంకా రోజుకు మనకు కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్య ఇంకా ఒక వారం దాకా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఉన్న జాగ్రత్త ఒక రకమైతే ఇప్పటి నుంచి ఒక 10 రోజుల పాటు ఉండే జాగ్రత్త చాలా ముఖ్యము. మనకు ఏదైతే మన గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసేసుకొని వాళ్ళకి కరోనా కేసులు ఇన్ఫెక్షన్ వచ్చిన కేసుల లక్షణాలు జలుబు, జ్వరము, దగ్గు, ఆయాసం ఉంటాయి. అవి మామూలుగా కూడా ఉంటాయి. ఆ మామూలుగా ఉన్నాయా లేవా అని తెలియజేయడం కోసం వాళ్ళని క్వారంటైన్ అంటే ఒక 14 రోజులు ఒక మనిషిని ఎవరితో కలవనివ్వకుండా ఉండడాన్ని క్వారంటైన్ అంటాం. కరోనా పాజిటివ్ నెగిటివ్ ల్యాబ్ టెస్టులు ఉంటాయి. ఆ ల్యాబ్ టెస్టులు చేసి వారికి పాజిటివ్ ఉన్నట్టయితే వారికి మరి విజయవాడ సిద్ధార్థ మెడికల్కి తీసుకెళ్లి వారికి ప్రత్యేకంగా ప్రతి జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. మరి మనకు గుంటూరుకి విజయవాడ సంబంధించి సిద్ధార్థ మెడికల్లో కరోనా పాజిటివ్ స్టేషన్లకి ఏర్పాటు చేశారు. మరి ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి మనం వినకుండా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఈ జాగ్రత్తల కోసం ఆయన మన ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక 50 లక్షల రూపాయల సహాయం ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మనం వినుకొండ మున్సిపాలిటీకి కూడా ఒక 5 లక్షలు ఇచ్చి ఈ జేవిఎస్ హాస్పిటల్లో వాళ్ళకు ఈ క్వారంటైన్ పీరియడ్ ఉన్న పేషెంట్లకి తగు జాగ్రత్తల కోసం, వాళ్ళ వసతి కోసం, వాళ్ళ బెడ్స్ కోసం, వాళ్ళ బాత్రూమ్స్ వాటి కోసం, వాళ్ళ భోజన వసతి కోసం ఇచ్చి ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేసి ఆ సౌకర్యం మన బ్రహ్మనాయుడు గారు చూస్తున్నారు. మీరు కూడా ఇవన్నీ గమనించుకొని మరి అదేవిధంగా మన వినుకొండలో కూడా ప్రతి వార్డుకి వాలంటీర్లు పంపించి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళని బయట తీయండి, వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ క్వారంటైన్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సపరేట్ చేద్దామని నిర్ణయంతో ప్రతి వాలంటీర్కి కూడా ఈ బాధ్యత అప్పచెప్పి ప్రతి వార్డు కూడా డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది మన కోసము. మీరు ఒక్కరు గమనించండి. ఇప్పుడు మనము బాగున్నామంటే మన పక్కన వాళ్ళు బాగున్నామంటే దేశం మొత్తం బాగుంటుంది. గమనించి ఈ 10 రోజులు జాగ్రత్త తీసుకుంటారని మేము అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని విద్యానగర్ నందు పివి సురేష్ సమక్షంలో పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ వీరపనేని యలమందరావు, ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు, జీవి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళి అంత భయంకరంగా భయపడాల్సిన పని లేదు. ఈ భారతదేశానికి ఈరోజు లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ మంచిదైనప్పటికీ కూడా భారతదేశంలో మనం ఆలోచిస్తే దాదాపు 60 కోట్ల మంది ఈ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఏ రోజు ఆ రోజు సంపాదించుకుని జీవనం గడిపే 60 కోట్ల మందికి బాధే. వ్యాధులు వస్తే బాధ అని చెప్పి మేధస్సాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ కన్నా కూడా జనరల్గా ఏంటంటే వైరస్ అనేది టచ్ ద్వారానే వస్తుంది. టచ్ చేస్తే కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఎక్కడ టచ్ చేస్తే అది మనం పట్టుకుంటే మనం ముక్కులో పెట్టుకుంటే పోతుంది, మనకు వస్తుంది. కాబట్టి టచ్ అనేది పక్క మనిషి చేయకుండా, వస్తువులు చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే, కాన్షియస్గా ఉండగలిగితే కరోనా వైరస్ రాదు. సంబంధాలు లేకపోతే టచ్ లేకపోతే రాదు. లాక్డౌన్ అయిన నాటి నుండి పేద ప్రజల సహాయార్థం హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లోని అనాథలకు, యాచకులకు, పేద ప్రజలకు ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రాజలక్ష్మి హాజరై పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్ప్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 24 కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ వల్ల
యాచకులు, అనాథలు, పేద ప్రజలు మరియు ముఖ్య పనుల మీద పట్టణానికి వచ్చి ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ పేషెంట్స్కి దీన్ని అరికట్టడానికి వినుకొండ హెల్ప్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే హాస్పిటల్ పేషెంట్స్కి, యాచకులకి, అనాథలకి, పేద ప్రజలకి సుమారు 250 నుంచి 350 మందికి భోజనం పంపిణీ జరుగుతుంది. ఇదంతా దేవుడి దయ వల్ల, దాతల సహకారం వల్ల మేమంతా ఇంత ముందుకు రావడం జరిగింది. మాకు సహకరించిన వాళ్ళందరికీ మరియు వినుకొండ హెల్ప్ ఆర్గనైజేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ, దాతలకి మాకెంతైతే సహకరిస్తున్నారో ఇక ముందు కూడా అలాగే సహకరించాలని, గ్రూప్ సభ్యులందరూ కూడా మాకు ఎలా ఇప్పటిదాకా అయితే ఉన్నారో అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థ గ్రూప్ మెంబర్స్ అందరికీ, మేడం ఎస్ఐ రాజ్యలక్ష్మి గారికి, వచ్చి మాకు ప్రోత్సహించిన మేడం ఎస్ఐ రాజ్యలక్ష్మి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి పనులకు మేడం గారు, పోలీస్ సిబ్బంది మాకు ఇలాగే సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈలోపు అన్నం ఎవరికైనా అవసరం ఉన్నవారు వినుకొండ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థకి ఫోన్ చేయొచ్చు. ఎవరికైతే అన్నం అవసరం ఉందో వాళ్ళు ఫోన్ చేయవలసిన నెంబరు 9030092096. వినుకొండ హెల్ప్ ఆర్గనైజేషన్. స్టే హోమ్, స్టే సేఫ్. ఉషోదయ బదీరుల పాఠశాల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యం నందు గల ధర్మన్ పాఠశాల నందు పేదలకు నిత్యావసర సరుకులను సిస్టర్ సునీల్ గ్రే, సిస్టర్ అమల, బ్రహ్మానందం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల స్కూల్ తరఫున మేమందరం వచ్చాము, కాన్వెంట్ తరఫున వచ్చాము. ఎందుకు వచ్చాము? పరిస్థితి ఎలా ఉంది? కరోనా వైరస్ అందరికి వ్యాపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం బయటికి పోయే పరిస్థితి మనకు లేదు, అవునా? మనం రోజు కూలీ వారుగా బతికే వాళ్ళు ఉన్నారు. రోజు తినడానికి తిండి లేక కొంతమంది అలమటిస్తున్నారు. అలాంటి సందర్భాలలో మా తరఫున మీ అందరికీ ఒక కుటుంబానికి మన సరుకులు, ఒక కుటుంబానికి ఒక ప్యాకెట్ ఇవ్వాలనుకున్నాం. ఇందు సందర్భంగా అందరూ కూడా మీరు మీ నోటికి ముక్కు కానీ మనం తాకుండా మీరు మీ దగ్గర టవల్స్ ఉన్నా పర్వాలేదు, చున్నీలు ఉన్నా పర్వాలేదు, మాస్కులు ఉన్నా పర్వాలేదు, అవి కట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు, ముసలోళ్ళు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళకే వచ్చేది ఎక్కువ శాతం. అందుకనే మీ పిల్లలు జాగ్రత్తగా ఇంట్లో శుభ్రంగా ఉండాలి. అర్థమైందా? టాయిలెట్స్ కానీ, స్నానం బాత్రూములు కానీ, బయట అంట్లు కానీ ఏమైనా కానీ కొత్త వ్యక్తిని ఇంట్లోకి రానివద్దండి ఎవరైనా. అర్థమైందా? మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. వినుకొండ పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా రోజువారీ కూలీ చేసుకునే వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరై 200 మంది కుటుంబాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, లయన్స్ క్లబ్ సభ్యులు సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రకటించిన లాక్డౌన్ కార్యక్రమం వల్ల ఈ వ్యాప్తిని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ప్రకటించారు. కానీ ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఇది మనకి, మన సమాజానికి వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల కొంతమందికి, అంటే నిరుపేదలకి, వలస కూలీలకి, యాచకులకి ఆహార కొరత ఏర్పడింది. దీన్ని కొన్ని సేవా సంఘాలు చాలామంది కృషి చేస్తున్నారు. అలాగే మన విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు యాచకులకి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇలాగే వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగతా సేవా సంఘం వాళ్ళు కూడా ఈ యాచకులకి, నిరుపేదలకి, అసహాయులకి ఈ విధమైన ఆహార పంపిణీ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం నందు కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా న్యాయవాద గుమస్తాలకు న్యాయవాద సంఘ సెక్రటరీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు వినుకొండ న్యాయవాద సంఘం తరఫున వినుకొండ న్యాయవాద గుమస్తాలైనటువంటి వారి అందరికి కూడాను వారికి ఈ కరోనా దెబ్బ మహమ్మారికి ఇళ్లలో ఇబ్బందిగా ఉన్న సందర్భంగా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి కొంత ఇంటి సరుకులు అన్ని కూడాను ఈరోజు ఇవ్వడం జరిగింది. కొంత నగదుగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా వినుకొండ న్యాయవాదులు అందరూ కూడాను వాళ్ళకి అందజేస్తూ వాళ్ళు ఈ కరోనా దెబ్బకి ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో దీన్ని ఇంకా పొడిగిస్తే మళ్ళీ ఇంకో రకమైనటువంటి ఆర్థిక సహాయం కానీ, ఇంటి సామాగ్రి అని అందజేస్తామని చెప్పి మా వినుకొండ బార్ అసోసియేషన్ తెలియజేస్తూ వినుకొండ బార్ అసోసియేషన్ సెక్రటరీగా నేను తెలియజేస్తున్నాను.
టీడీపీ నాయకులు పారా హైమారావు జ్ఞాపకార్థం న్యాయవాది యలవర్తి శ్రీనివాసరావు పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. వినుకొండ పట్టణంలోని సుమారు 50 మంది పేదలకు ఆయన సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మా వినుకొండ కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు, వారి మిత్రుడు శ్రీ పారా హేమారావు గారి జ్ఞాపకార్థం 50 భోజనాలు, అట్లానే బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నేను 50 భోజనాలు వెరసి 100 భోజనాలు మా మిత్రుడు పారా హేమారావు గారి జ్ఞాపకార్థం డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సోదరుడు నల్లబోతుల నరసయ్య గారు విష్ణుకొండ నగర్ వాస్తవ్యులు, వారి కుమారుడు ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ లిమిటెడ్ తరఫున 200 భోజనాలు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం, అలానే వినుకొండలో నీడీ పీపుల్కి ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని కలిగించినటువంటి నర్సయ్య గారికి, అదేవిధంగా ఏజీపీ గారికి, మరి మా మాస్టర్ గారు సీనియర్ పెద్దలు కృష్ణ మాస్టర్ గారికి, మా సీనియర్ న్యాయవాది మూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సివిల్ న్యాయవాది నలబోతుల రామకోటేశ్వరరావు తమ్ముడి కుమారుడు కోటేశ్వరరావు వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ వద్ద గల యాచకులకు అన్నదానం చేపట్టారు. సుమారు 200 మంది పేదలకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాలంటీర్ల ద్వారా ఆహార పొట్లాలను అందజేశారు. కరోనా అనేది భయంకరమైనటువంటి వ్యాధి. ఇది సులభంగా మనిషి నుండి మనిషి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ భయం వల్ల యావత్ భారతదేశం కూడా లాక్డౌన్ ప్రకటించి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రజలకు కూడా అర్థం చేసుకొని దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరికి 6 అడుగులు సామాజిక దూరాన్ని పాటిస్తూ పరిశుభ్రతను పాటిస్తున్నట్టయితే ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధిని మనం అదుపు చేయవచ్చును. ఈ సందర్భంగా పేదలు ఎందరో పనులు లేక ఇక్కడ షాపులు తీయక తినడానికి హోటల్స్ లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి అనేక రకాలుగా ఈ వినుకొండకు వచ్చి ఈ కష్టపడుతున్నటువంటి ఈ పేదలకు సామాజిక వర్గాలు సామాజిక సంస్థలు కూడా అనేక ఈ ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాయి. ఈరోజు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కంపెనీ వారు నలబోతు కోటేశ్వరరావు గారు వారి మిత్ర బృందము కష్టపడి ఈ ఆహార పొట్లాలన్నీ తయారు చేసి పేదల దగ్గరికి వారి ఇంటి ముందుకు తీసుకొచ్చి వారికి ఇస్తున్నారు. ఇది ఎంతో సమాజం మీద ప్రేమ ఉంటేనే కానీ సమాజ సేవ చేయలేరు. వారికి సమాజం మీద ప్రేమ ఉన్నది, సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ ప్రజలను సేవించి వారు ఒక మంచి సమయంగా సంస్థలన్నీ కూడా భావించి వారు భోజనాన్ని ఎందరో పేదలు ఆకలి తీరిస్తే అది భగవంతునికి నైవేద్యం పెట్టినంత సమానంగా ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన మేరకు, శక్తి వంచన లేకుండా శక్తి ఉన్నంత వరకు కూడా ఆహార పొట్లాలు తీసుకొచ్చి ఆహారాన్ని పేదలకు అందించవలసినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హెల్పింగ్ హార్ట్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. వీరికి తమ వంతు సహకారంతో బీవీ రెడ్డి ఎలక్ట్రీషియన్స్ మేనేజ్మెంట్ వారు సుమారు 200 మందికి భోజనం అందించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరాశ్రయుల ఆశ్రమం నందు వారికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు ముందుగానే పసిగట్టి లాక్డౌన్ని ప్రకటించడం, ప్రజలు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు బయటికి రావద్దు, మరి దేశం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలని మరి విడుదల చేసి రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరినీ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరు అధికారులని కలెక్టర్లని అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ప్రజలను రక్షించాలి. అన్ని డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను అన్నంగా పెట్టి కూడా మరి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఆ సందర్భంగా కూడా ప్రజలందరికీ ఈరోజు 11వ రోజు మేము భోజనం పెట్టబట్టి ఇక్కడ మరి అంతేకాకుండా బయట వ్యక్తులు కూడా 40 మంది, దాదాపు 50 మందికి, దాదాపు 70 మందికి ఇక్కడ భోజనం పెడతా ఉన్నాం.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బాధ్యతగా వాళ్ళకి నిన్న కోడిగుడ్డు వేయడం జరిగింది, ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి. ఎందుకంటే మనం ఇంట్లో ఏమైతే తింటామో వాళ్ళకు కూడా తినాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి నిన్న పెట్టడం జరిగింది. లాక్డౌన్ కారణంగా కూలీ పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నూజెండ్ల మండల వైకాపా నాయకులు వంగూరి ప్రసాద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండలంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల నందు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఏలిషాబాబు, ఎంపీడీఓ వెంకట్రెడ్డి, ఎస్ఐ రవీంద్రారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అమ్మిరెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శావల్యాపురం మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీ వాసులకు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలకు ఎస్ఐ స్వర్ణలత చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు లాక్డౌన్ ప్రకటించినందువలన ఎవరూ పనులకు పోకుండా ఇళ్ల కాడున్నందువల్ల ఇక్కడ శావల్యాపురం ఎస్టీ కాలనీలో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోజువారీ కూలీ చేసుకొని బ్రతికేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు ఈ లాక్డౌన్ ప్రకటించిన కాడి నుంచి వీళ్ళకి పనులు అనేది ఏమీ లేవు కాబట్టి శావల్యాపురం ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య సోదరులు అందరి సహకారంతో ఏదో ఉడతా భక్తిగా అన్నట్టుగా మా వంతు సహాయంగా వీళ్ళకి ఈరోజు కూరగాయలు బియ్యము పంపిణీ చేయదలుచుకొని ఇక్కడ ఊర్లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ శావల్యాపురం ఎస్టీ కాలనీలో పంపిణీ జరుగుతుంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని సీతయ్య నగర్ నందు న్యాయవాది బత్తుల రమేష్, బత్తుల నాగబ్రహ్మాల ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దస్తగిరి, ఎంఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా భారతదేశంలో లాక్డౌన్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ లాక్డౌన్లో ప్రతి పేదవాడు ఎవరైనా కానీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలకు ఇబ్బంది పడకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మన బొల్లా బ్రహ్మనాయుడు, మన ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందుకని ఈ లాక్డౌన్ పీరియడ్ ఎవరైనా బయటికి రాకుండా సాధ్యమైనంత వరకు అందరూ ఇంట్లోనే ఉండి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కాపాడుకోవాలని, భారతదేశం మొత్తం కాపాడాలని కోరుకుంటూ నమస్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.